మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు కాస్ట్లీగా మారాయి. ఓటుకు డబ్బు, మందు, విందు, ప్రచార ఖర్చులు అదనం. ఒక్కో క్యాండిడేట్కు 30 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొన్ని డివిజన్లలో కోటికి పైనే ఖర్చు పెడుతున్నారని సమాచారం. అటు పార్టీలు కూడా అటు ఖర్చు చేసే స్తోమత ఉన్నోళ్ళకే టికెట్లు అంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలంటేనే ఫుల్ కాస్ట్లీ అయ్యాయి. అభ్యర్థులు నామినేషన్ వేసింది మొదలు పోలింగ్ వరకు ప్రచారం, అనుచరులు, కార్యకర్తలకు మందు, విందులు ఖర్చు భరించడంతో పాటు ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం కామన్ గా మారింది. ఇందుకు అనుగుణంగానే ఇటు అభ్యర్థులు అటు ఓటర్లు సైతం ప్రిపేర్ అవుతున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్న క్యాండిడేట్లు భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. నామినేషన్లు వేసిన క్యాండిడేట్లు ఇప్పటికీ అన్ని సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కో డివిజన్లో అభ్యర్థి కనీసం 30 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న క్యాండిడేట్లు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేలా హంగు ఆర్భాటాలతో ప్రచారం నిర్వహించేందుకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. అలాగే ఒక డివిజన్లో 2500 నుంచి 3500 మంది ఓటర్లున్నారు. ఒక్కో ఓటుకు కనీసం 1000 నుంచి 2000 పంచితేనే గెలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఒక్కో డివిజన్లో 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు టికెట్లు ఇచ్చేందుకు అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో కనీసం 50 లక్షల వరకు ఖర్చు చేసే కెపాసిటీ ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తామని 3 ప్రధాన పార్టీలు ముందే చెప్పినట్టు తెలుస్తోంది. ఒక్కో డివిజన్ నుంచి 4-5 నేతలు టికెట్లు ఆశించడంతో ఎంతవరకు ఖర్చు పెడతారని ముందే అడిగి నమ్మకం కుదిరాకే టికెట్లు కేటాయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఓ పార్టీ అయితే టికెట్ కావాలంటే మినిమం 10 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. అభ్యర్థులు డిపాజిట్ చేసిన డబ్బులను ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని కండిషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న నాయకులు ఖర్చుల కోసం భూములు అమ్మడంతో పాటు లక్షల్లో అప్పులు చేస్తున్నారని సమాచారం.